జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఊహించలేము. అన్నీ మనం అనుకున్నట్లే జరగవు. మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని ప్రభావితం చేసినట్లే ఒక్కోసారి ఇతరుల నిర్ణయాలు కూడా ప్రభావం చూపిస్తాయి. మనకు మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో ఇతరుల విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఇవాల్టి ఎపిసోడ్ అలాంటి విషయాలకు సంబంధించిందే. ఊహించని సంఘటనల మధ్య ప్రాణాలు విడిచిన ఓ అమ్మాయి కథే ఇవాల్టి ఎపిసోడ్. సాధారణంగా ఏ కేసులనైనా పోలీసులే డీల్ చేస్తారు. కొన్నిసార్లు మాత్రం డిటెక్టివ్లు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఈ కేసు కూడా అలాంటిదే. కేసు తీవ్రత దృష్ట్యా డిటెక్టివ్లు దీన్ని పరిశోధించారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. సిటీ శివార్లో ఓ అమ్మాయి శవం ఉందని సమాచారం అందడంతో డిటెక్టివ్స్ అక్కడకు బయలుదేరారు. ఎవరో గొంతు కోసి చంపేశారు. సార్, హత్య ఇక్కడే జరిగిందంటారా? నోనో, సి మిస్టర్ రాము, చుట్టూ రక్తపు మరకలేమీ లేవు. డెడ్ బాడీ పద్ధతిగా చక్కగా పడుకోబెట్టినట్లుంటే, కాబట్టి ఎక్కడో చంపి ఇక్కడ పడేసి ఉంటారు. డెడ్ బాడీని పరిశీలనగా చూసిన డిటెక్టివ్ ప్రభాకర్ 2 చేతులకు 2 టాటూలు ఉండడాన్ని గమనించాడు. దాదాపు 25 ఏళ్లున్నట్లు కనిపిస్తున్న ఆ అమ్మాయి ఎవరన్నది తేలలేదు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తరలించారు. తర్వాతి రోజు ఓ అమ్మాయి డిటెక్టివ్స్ ఆఫీస్కి వచ్చింది. సార్, నిన్న మీరు చూసిన అమ్మాయి ఎవరో నాకు తెలుసు. తన పేరు సోనం, నా పేరు నయేషా. సిటీలోని స్పాల్లో ఫ్రీలాన్సర్ గా చేస్తున్నాను. నాలాగే సోనం కూడా ఇదే పని చేస్తుంది. రెండు రోజులుగా తను కనిపించట్లేదు. చనిపోయింది సోనమేనని మీరేలా చెప్తున్నారు? నిన్న టీవీలో డెడ్ బాడీని చూశాను. తన 2 చేతులకు 2 టాటూలున్నాయి. సోనముకు కూడా అలాంటి టాటూలే ఉంటాయి. టాటూల ఆధారంగా నయేషా ఇచ్చిన స్టేట్మెంట్ తో చనిపోయింది సోనమని అర్థమైంది ప్రభాకర్కి. సార్, ఇది సోనం కాల్డేటా. బెంగాల్కు చెందిన ఆమె సిటీలోని 3 స్పాల ఓనర్లతో రెగ్యులర్ గా మాట్లాడుతోంది. మొన్న మన దగ్గరకు వచ్చింది కదా, ఆమె ఫ్రెండ్ నయేషా. ఆమెతో సోనం మాట్లాడినట్లుగా కాల్స్ ఉన్నాయా? నయేషాతో కూడా మాట్లాడింది, కాకపోతే చాలా తక్కువ సార్లు. ఓకే, ఇప్పుడు మనం 3 స్పాల ఓనర్లతో మాట్లాడదాం.
ఓనర్లతో మాట్లాడిన ప్రభాకర్ కి వాళ్లపై ఎలాంటి అనుమానాలు రాలేదు. సోనంతో తనకెప్పుడు ఏ సమస్య రాలేదని వాళ్ళు చెప్పారు. ఆధారాల వేటలో ఉన్న డిటెక్టివ్స్ సోనం ఉండే అద్దె ఇంటికి వెళ్లారు. డెడ్ బాడీ దొరికిన ఏరియాకు దగ్గరలోనే ఆ ఇల్లుంది. ఇంటి ఓనర్ చెప్పిన దాని ప్రకారం బెంగాల్కు చెందిన సోనం ఏడాది కిందట ఆ ఇంట్లో అద్దెకు దిగింది. 2 నెలల కిందట నేపాల్ నుంచి వచ్చిన నయేషాను తన ఇంట్లో చేర్చుకుంది. నెలపాటు ఇద్దరు కలిసున్నారు. ఆ తర్వాత నయేషా వేరుగా వెళ్లిపోయింది. నయేషా వెళ్లిపోయిన నెల తర్వాత సోనం ఎవరో చంపేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాకర్ కు ఎందుకు నయేషాపై అనుమానం కలిగింది. నాకేం తెలీదు, నేను తనతో నెల రోజులే ఉన్నాను. ఆ తర్వాత వేరే హౌస్ అద్దెకి తీసుకుని వెళ్లిపోయాను. తనకు నాకు మధ్య మర్చిపోలేనంత ఫ్రెండ్షిప్ ఏమీ లేదు. జస్ట్ తెలుసంటే తెలుసు. నయేషా వైపు నుంచి చూస్తే సోనం మర్డర్తో ఆమెకి ఏ సంబంధం లేదన్నట్లే కనిపిస్తున్నా డిటెక్టివ్ ప్రభాకర్ కి మాత్రం ఆమెపై ఏదో అనుమానం వెంటాడుతోంది. ఆయన డిటెక్టివ్ మైండ్ లో ఏం డౌట్ వచ్చిందో. సోనంది బెంగాల్, నయేషాది నేపాల్. ఇద్దరూ పనిచేసేది స్పాల్లో. ఇక్కడి వరకు అంతా క్లియర్గా ఉంది. మరి సోనంను ఎవరు చంపారు? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. సోనంను ఎవరు చంపారు? ఎందుకు? ఎక్కడో బెంగాల్ నుంచి సిటీకి వచ్చి స్పాల్లో పనిచేస్తున్న అమ్మాయిని టార్గెట్ చేసింది ఎవరు? డిటెక్టివ్ ప్రభాకర్ అనుమానిస్తున్నట్లు సోనం ఫ్రెండ్ అయిన నయాషయే హంతకురాలా? ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది? ఇక్కడే సెటిల్ అయిపోదామనుకున్నాను. తీరా చూస్తే పరిస్థితులు మారిపోయాయి. సడన్ గా వెళ్లిపోవాల్సి వస్తోంది. అవును, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని. ఒక్కసారిగా మన లైఫ్ స్పాయిల్ అయిపోయాయి. ఏం చేస్తాం? యూపీకే పోదాం. అక్కడే ఏదో ఓ పని చూసుకుందాం. చూడు, నాకు భయం వేస్తోంది. అంతా నువ్వు చెప్పినట్లే చేశాను. ఇప్పుడు చూస్తే డిటెక్టివ్లు మాటి మాటికి పిలుస్తున్నారు. మరేం భయపడకు, నేనున్నానుగా. నీకెలాంటి ప్రాబ్లం రానివ్వను. నన్ను నమ్ము. నయేషాపై అనుమానం ఉన్నా సరైన ఆధారాలు లేకపోవడంతో మరిన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు. సోనం, నయేషా ఇద్దరి కాల్ డేటాను పోల్చి చూశారు. ఇద్దరికీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నది పరిశీలించారు. 2 నెలల కిందట ఓ నెంబర్ ఇద్దరు కాల్ డేటాలో ఎక్కువగా కనిపించింది.
ఆ నెంబర్ ఎవరిదా అని దర్యాప్తు చేయగా అది అర్జున్దని తేలింది. మొబైల్ నెంబర్ ద్వారా అర్జున్ అడ్రస్ తెలుసుకున్న డిటెక్టివ్స్ అతను అద్దెకుంటున్న ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో దాని ఓనర్ సుదర్శన్ ను ప్రశ్నించారు. అర్జున్ యూపీకి చెందినవాడు. భార్య లేని అతడు 2 పిల్లలతో 2 ఏళ్ల కిందట సిటీకి వచ్చాడు. షిల్లాంగ్ నుంచి వచ్చిన నేహ అతనికి పరిచయమైంది. ఇద్దరూ ఈ ఇంట్లోనే 2 ఏళ్లుగా ఉంటున్నారు. మొన్ననే ఊరెళ్లారు. అర్జున్ ఏం పనిచేస్తూ ఉంటాడు? నేపాల్, బెంగాల్ లాంటి నార్త్ ఇండియా రాష్ట్రాల నుంచి సిటీకి వచ్చే వాళ్లకు ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉంటాడు. అందుకోసం వాళ్ల నుంచి కమిషన్ తీసుకుంటాడు. డిటెక్టివ్ ప్రభాకర్ కి ఎక్కడో అనుమానం వచ్చింది. ఒకసారి అర్జున్ ఉంటున్న పోర్షన్ ను సెర్చ్ చేస్తామని లాక్ తీయమని ఆర్డర్ వేశాడు. మాస్టర్ కీ సాయంతో సుదర్శన్ లాక్ తీశాడు. ఇంట్లో తనిఖీ చేసిన డిటెక్టివ్లకు రక్తపు మరకలున్న జత బట్టలు కనిపించాయి. సోఫాపై కూడా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. వెంటనే ఆ డ్రెస్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. అర్జున్ ఇంటి నుంచి బయలుదేరిన డిటెక్టివ్లకు దారిలో నయేషా కనిపించింది. డిటెక్టివ్ను చూడగానే ఆమె పారిపోయేందుకు యత్నించింది. వాళ్ళు ఆమెను వెంబడించారు. నయేషా ఎందుకు యూటర్న్ తీసుకుంది? డిటెక్టివ్లకు ఆమెపై ఉన్న అనుమానాలేంటి? షార్ట్ బ్రేక్ తర్వాత. డిటెక్టివ్స్ ఎంక్వైరీని బట్టి ఓ విషయం అర్థమవుతోంది. అర్జున్ ఇంట్లో రక్తపు మరకలున్న బట్టలు దొరికాయి. ఆ బ్లడ్ ఎవరిదో తేలితే ఈ కేసులో పురోగతి కనిపించినట్లే. మరి నయేషాను చేజ్ చేసిన డిటెక్టివ్స్ ఏం తెలుసుకున్నారు? ఇంతకీ సోనమ్ను ఎవరు చంపారు? ఏయ్, మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతున్నావు? అది కాదు సార్, మీరు మాటి మాటికి నన్ను ప్రశ్నిస్తుంటే భయం వేస్తోంది, అందుకే ఇలా. నీకు అర్జున్ తెలుసా? తెలుసు సార్. నేను సిటీకి వచ్చినప్పుడు స్పాల ఓనర్లకు నన్ను పరిచయం చేసింది అతనే. అంతేకాదు, సోనం ఇంట్లో నేనుండేందుకు వీలుగా తనే ఓ ఇంటి ఓనర్తో మాట్లాడి పెట్టాడు.
నెల రోజులకే ఆ ఇల్లు ఎందుకు ఖాళీ చేశావు? అది అది నా బాయ్ ఫ్రెండ్ రాజేష్తో ఉందామనే ఉద్దేశంతో ఖాళీ చేశాను. అర్జున్ను పట్టుకుంటేనే కేసు మిస్టరీ వీడుతుందనుకున్న డిటెక్టివ్స్ అతని మొబైల్ని ట్రాక్ చేశారు. నేహతో కలిసి నేపాల్ వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అతన్ని పట్టుకున్నారు. చెప్పరా, చెప్పు. ఎందుకు సోనమును చంపేశావు? చూస్తావేంట్రా, చెప్పు. ఇవాళ అయిపోయావు నా చేతులు, రాస్కెల్. తప్పించుకునే ఛాన్సే లేకుండా బుక్ అయిపోయా అనుకున్న అర్జున్ అసలేం జరిగిందో బయట పెట్టాడు. ఏడాది కిందట సిటీకి వచ్చిన సోనం నన్ను కలిసింది. ఉద్యోగం చూసి పెట్టమంది. ఆమెకు స్పాలో జాబ్ ఇప్పించాను. ఓ అద్దె ఇల్లు కూడా చూపించాను. తనకు సాయం చేశానన్న ఉద్దేశంతో సోనం నాతో ఫ్రెండ్లీగా ఉండడం మొదలుపెట్టింది. నాపై నమ్మకంతో నెల నెలా తన సంపాదనలో కొంత నాకిచ్చి దాచమనేది. అలా 10 నెలల్లో 4 లక్షల దాకా నా దగ్గర దాచుకుంది. నెల కిందట తన డబ్బులు వెనక్కివ్వమని అడిగింది. డబ్బులు తిరిగివ్వడం ఇష్టం లేకే ఆమెను చంపేశావు కదూ? డబ్బులివ్వడం ఇష్టం లేని మాట నిజమే. అందుకోసం పెళ్లి డ్రామా ఆడాను. I love you. సోనమును ప్రేమిస్తున్నానని చెప్పి సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాను. మా పెళ్లి తర్వాత కూడా నేహ నాతో కలిసి ఉండడం సోనంకు నచ్చలేదు. ఎలాగైనా నేహాను అడ్డు తొలగించుకోవాలనుకుంది. మా పెళ్లి ఫోటోల్ని సీక్రెట్ గా నేహా వాట్సాప్ కు పంపింది. సోనం పంపిన ఫోటోలను చూడగానే నా కోపం వచ్చింది. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి సోనమును పెళ్లి చేసుకున్నావు. నువ్వు నన్ను చీట్ చేశావు. నేహా, పొరపాటు పడుతున్నావు. నువ్వంటే ప్రాణం నాకు. పరిస్థితుల వల్ల అలా చేయాల్సి వచ్చింది. అదంతా నాకు అనవసరం. నీకు నేను కావాలో సోనం కావాలో తేల్చుకో. ఆ రాత్రి బాగా ఆలోచించాను. సోనంకివ్వడానికి నా దగ్గర డబ్బు లేదు. సోనం కంటే నేహ అందంగా ఉంటుంది. పైగా నాకిద్దరు పిల్లలున్నా నేను పెళ్లి చేసుకోకపోయినా నమ్మకంగా నాతో ఉంది. అందుకే నేహాతోనే ఉండాలనుకున్నా. అందుకే సోనంను అడ్డు తొలగించుకోవాలనుకున్నాను. ఇదే విషయాన్ని నేహాకు చెప్పాను. సవతి పోరు వద్దనుకున్న తను సరే అందే. మర్నాడు సోనమును కలిశాను. డబ్బులిస్తాను, సాయంత్రం మా ఇంటికి రమ్మన్నాను. తను సరే అంది.
సోనం ఇంటికి రాగానే నేహ మాటల్లో పెట్టింది. అదే అదునుగా నేను రాడ్డుతో సోనం తలపై కొట్టాను. ఆ దెబ్బకు సోనం కింద పడింది. వెంటనే ఆమె పీక పిసికి కత్తితో మెడ కోసేశాను. తర్వాత శవాన్ని కారులో తీసుకెళ్లి ఊరి చివర తుప్పల్లో పడేశాం. రాస్కెల్, డబ్బు కోసం ఇంత పని చేస్తావా? మీ ఇంట్లో దొరికిన డ్రెస్సే మీరు కిల్లర్స్ అని తేల్చిందే. ఇక మీకు జైలే గతి. మనం ముందే అనుకున్నాం, జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఊహించలేమని. ఎక్కడో బెంగాల్ నుంచి సిటీకి వచ్చి స్పాల్లో పనిచేస్తూ మంచి కెరీర్ డెవలప్ చేసుకుంది సోనం. మంచివాడే కదా అని అర్జున్ని నమ్మి అతని దగ్గర డబ్బులు దాయటం తప్పైపోయింది. పెళ్లి చేసుకుందామని అతను అడిగినప్పుడైనా సోనం మరి నేహా సంగతి ఏంటని నిలదీసుకుంటే బాగుండేది. అర్జున్పై గుడ్డి నమ్మకం ఆమె ప్రాణాలపైకి తెచ్చింది. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో వాస్తవ గాథను చూద్దాం.